హాయ్ అండి. అందరూ బాగున్నారా? బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అర్జునం అనే విలేజ్ ఇక్కడి నుంచి ఇత్తడి ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఈస్ట్ గోదావరి తణుకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక షాప్ ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ వృత్తి ప్లస్ వాళ్ళ జీవనాధారం కూడా ఇదే. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే, మనం ఎంత పెట్టగలమో అంత తగ్గట్టు కూడా వస్తూ ఉంటది. తక్కువ వెయిట్‌లోను వస్తూ ఉంటది. ఎక్కువ వెయిట్‌లోను వస్తూ ఉంటది. మనకి ఇదే మోడల్ కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు కూడా. మేమిక్కడ రావడానికి రీజన్ కూడా వినాయకుడి విగ్రహం తీసుకుందామని. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రావడం రావడం పొద్దున్నే వచ్చేస్తే ఎర్లీగా ఎళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఎండ రాకుండా అని వచ్చాము. తీరా చూస్తే ఒక్క షాప్ కూడా తీయలేదు. మేము ఇక్కడికొచ్చేసరికి 8:30, 9 అయింది. అయినా సరే ఒక్క షాప్ తీయలేదు. ఏంటి అంటే ముందు రోజు రాత్రి వీళ్ళ వృత్తి చేసేవాళ్ళలో ఎవరిదో పెళ్లయిందంటండి. అందుకని అసల 10:30 పావుతక్కువ 11 అప్పటి వరకు 2 అవర్స్ అలా కూర్చునే ఉన్నాము. ఇంకా కూర్చుని వెయిట్ చేసి అన్ని షాపులు చూసి ఎక్కడ మళ్ళీ మేమనుకున్న హైట్ విగ్రహం దొరకలేదు. అలా ఒకటి ఒకటి మొత్తం ఆ ఊరంతా గాలిస్తానే ఉన్నాము. ఫైనల్‌గా ఆళ్ళు యూనిటీ ఏంటంటే ఒక చోటన లేకపోతే ఇంకొకళ్ళకి ఫోను చేసి మాట్లాడుకొని మీ షాపుకి పంపిస్తున్నాం అని చెప్పి అలా మాట్లాడుకుంటారనమాట. అలా మమ్మల్ని ఈ షాపుకి పంపించారు. ఇది భాస్కర్‌రావు గారి షాప్ అని అంటారు. ఇది మనకి స్టార్టింగ్‌లోనే దొరుకుద్ది. మీకు ఒక చిన్న సలహా మనకేదైనా వస్తువు కావాలంటే ముందే లోనకి ఎక్కడెక్కడికో ఎళ్ళే కన్నా కూడా స్టార్టింగ్‌లోనే ఈ షాప్‌కెళ్ళామనుకో మనకన్నీ దొరికేస్తాయి. ఎక్కడెక్కడికో ఎళ్ళనవసరం లేదు. కొన్ని షాపుల్లో విగ్రహాలవి దొరుకుతాయి. కొన్ని షాపుల్లో సామానువి దొరుకుతాయి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ షాప్‌లో ఇంకో విషయం ఏంటంటే, సేల్స్ గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు. మనకి ఏది కావాలన్నా కూడా వస్తువు చాలా ఓపికగా చూపిస్తారు. ఈ షాప్ ఓనర్ కూడా చాలా మంచాయన. అసలు ఏమి ఇసుకోకుండా ఓపికగా, "మీ ఇష్టం అమ్మ మీకేది కావాలో, ఎంత టైం ఉంటారో మీరు నిదానంగా చూసుకొని" ఇక్కడ అన్నీ ఒకదాని మించి ఒకటున్నాయి. బిందులు, చిన్న చిన్న తెపాలాలు, వాటర్ బాటిల్స్ అవి కూడా ఇత్తడివి, రాగివి 2 రకాలు. అసలు మనం ఇక్కడికి రావాలే గానీ ఒక్కటి కొనేవాళ్ళు 2, 3 పక్కా కొంటారు. ఇదండి గుండు తెపాల. మా అమ్మమ్మ కూడా ఇదివరకు ఇందులోనే వండిద్ది. చాలా వంటలు చేసేది. కానీ ఇందులోనే వండి, మళ్ళీ కడిగేసి ఇందులోనే మళ్ళీ వండేది. అలాగా. ఇప్పటికి ఉంది మా ఇంట్లోను. నాకదే గుర్తొచ్చి పద్దాకా చూస్తున్నాను దీన్నే. మీకోసారే చూపిస్తున్నాను కానీ దీన్ని నేను చాలా సార్లు చూసాను క్యూట్‌గా ఉందని. ఇది చేపల కూర అలాంటివి కూడా వండుకోవచ్చు ఇందులో. అంటే మా ఆంటీ ఆళ్ళు తీసుకోమన్నారని అయి కొంచెం ఎక్కువగా చూస్తున్నాను. ఈ చిన్న చిన్న చెంబులు అన్నీ క్యూట్‌గా ఉన్నాయి. ఇది పెద్దది బిర్యానీ ఏసుకోవడానికి బావుంటది. ఇంకా ఉన్నాయి చూడండి. మన ఫీలింగ్ ఎలా ఉంటదో తెలుసండి ఇక్కడికెళ్తేని. చంద్రముఖి తలుపు తీసి నగలు చూసుకుంటే ఉంటది చూడండి. అలా ఉంటది మన ఫీలింగు. ఈ మూకుళ్ళు కూడా చాలా రీజనబులేనండి. పర్వాలేదు. మన ఒకటి ఒకటి తీసుకుందామని ఎళ్ళేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇంత అమౌంట్ పెట్టుకుని అని ఎళ్ళొచ్చు. ఈ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇత్తడివే. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చూడ్డానికి బావుండాలని కొంచెం పెయింట్స్ ఏశారు వాటిలి మీద. మీరు వీడియోలో కాకుండా రియల్‌గా ఇంకా బావున్నాయి. కొంచెం ఇత్తడి ఇష్టపడే వాళ్ళ మట్టికి అస్సలు వదిలిపెట్టరు ఇలాంటియి. మనకి హాల్‌లోను అలాంటి ఆటిల్లో పెట్టుకోవచ్చు అవి డెకరేషన్ ఐటెమ్స్. ఇవి పాల బిళ్ళలు. ఇయి చూడండి అసలు ఎంత బావున్నాయో. మీకు వీడియోలో నాకు తెలిసి ఒక 50% ఇలా కనపడుతున్నాయి. రియల్‌గా అయితే ఇంకా బావున్నాయి. ఇది కూడా ఇత్తడిదే. పెయింటేశారు. ఇక్కడ చిన్న చిన్న దీపం కుందులున్నాయండి. చాలా బావున్నాయి. నాకింకా దగ్గరికెళ్ళి క్లియర్‌గా తీయాలి కాసేపు అనిపిస్తుంది కానీ, కొంచెం నేను ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల నాకు కొంచెం బిడియంగా అనిపించి తీయలేకపోతున్నాను ఫ్రీగా వీడియో. చాలా బావున్నాయి. అక్కడికి "అమ్మ తీసుకోండమ్మా" అని పాపం ఆళ్ళు అంటానే ఉంటున్నారు. కానీ ఎక్కడో మనకి కొంచెం ఇదిగా అనిపించి తీయలేకపోతున్నాను. ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషను. తెలిసినోళ్ళకైతే ఓకే. తెలియనోళ్ళ గురించి మనం ఇత్తడి కొనేటప్పుడు కొన్ని వస్తువులు ఎర్రగా ఉంటాయి. కొన్ని వస్తువులేమో పసుపు రంగులో ఉంటాయి. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అనుకుంటాం. ఏంటంటే ఇత్తడి అంటే రాగి, జింక్ కలిపితే ఇత్తడి లోహం తయారవుద్ది. ఆ లోహాన్ని తీసుకొచ్చి ఈళ్ళిలా మెటీరియల్ కింద తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు మనకి ఫినిషింగ్ ఇస్తారు. కొంచెం ఆ ఫినిషింగ్ ఇచ్చిన బట్టి రంగొస్తదనుకుంటాం. కానీ కాదు. ఆ మెటీరియల్‌లో రాగి ఎక్కువైతే రంగు ఎర్రగా ఉంటుంది. అదే జింక్ ఎక్కువైతే రంగు పసుపుగా ఉంటుంది. మనం ఇత్తడి కొనేటప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. రెండిట్ల వల్ల ఇబ్బందేం ఉండదు. కాపోతే మీకు క్లారిటీగా తెలియడం గురించి చెప్తున్నాను. అజ్జరం ఎందుకు అక్కడి వరకు వెళ్లి కొనాలా? అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను. నచ్చితే తీసుకోండి. ఫస్ట్ వన్ క్వాలిటీ మటికి నంబర్ 1. సెకండ్ వన్ మల్టిపుల్ చాయిస్. అంటే మనం ఇదే కావాలి అని వస్తాం. కానీ అందులో చాలా మోడల్స్ ఉంటాయి.
ఇంకోటి పాత ఇత్తడి కూడా తీసుకుంటారు. ఇక్కడ రేట్ కూడా బానే కడతారు రీజనబుల్‌గా. అంటే మేమెళ్ళినప్పుడు పాత ఇత్తడి 700 చెప్పారు. అంటే నేను ర్యాండమ్‌గా చెప్తున్నాను. ఇత్తడి ఆ రోజు ఎంత రేటుందో దాన్ని బట్టి కడతారమాట. మేమెళ్ళినప్పుడైతే ఆ రేటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది మనకి ప్లస్సో, మైనస్సో అనుకోవచ్చులే. అదేమీ లేదులెండి. మామూలుగా చెప్తున్నాను. రేట్ అయితే ఫిక్స్. ఆళ్ళెలా చెప్తే అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కేజీ ఇత్తడి ఇలా ఉంది అంటే, ఇంకా అదే రేటు. ఇత్తడిలో కూడా 2 రకాలుంటుందండి. అంటే అది విగ్రహాలకు ఒక రకంగా వాడతారు. మామూలుగా సామానానికి ఒక రకంగా వాడతారు. మేమెళ్ళినప్పుడైతే కేజీ ఇత్తడి 1350, 1400 అలా ఉన్నదండి ఒక రకం. ఓ రకమైతే 1000, 200 అలా ఉన్నది. అంటే శాలితీలని బట్టి. ఒక్కొక్క శాలితీలకి అదే నేను చెప్పాను కదా ఇందాకడ విగ్రహాలకు ఒక రకంగా వాడతారు. సామానానికి ఒక రకంగా వాడతారని. దాన్ని బట్టి ఉంటుంది. 2 రకాలు ఇత్తడి అంటే తక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ అని కాదండి. అంటే కొన్ని మెటీరియల్‌లో రాగి ఎక్కువ కలుపుతారు. కొన్ని మెటీరియల్స్‌లో జింక్ ఎక్కువ కలుపుతారు. అంటే మనం వాడే వస్తువు ఎలా వాడతాము, అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండే వస్తువా, లేదంటే మనం దాన్ని తక్కువగా వాడతామా అన్న దాన్ని బట్టి వస్తువు తయారు చేస్తారు. అలాగే రేట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒకసారి కంచుది తీసుకున్నాను. అది చేపల కూర దాకలాగా ఉంటదండి. బాగా వెయిట్ ఉంటది. అది కింద పడిందంటే వెంటనే పగిలిపోద్ది. అలా ఉంటది. అంత వెయిట్ ఉంటది. నాకిక్కడికొచ్చాక అనిపిచ్చింది. మరీ అంత వెయిట్‌లో కూడా శాలరీలు తీసుకోవడం వేస్ట్ అండి. మీడియం వెయిట్ ఉంటే కొంచెం మనం కూర అది మాడకుండా సరిపడగా ఉంటది. బావుంటది కూడానండి. మరీ వెయిట్ తీసుకుంటే రేట్ ఎక్కువుంటది. దాని మెయింటెనెన్స్ అది కొంచెం కష్టంగా ఉండిద్ది. కడిగేటప్పుడు అది చాలా బరువుంటదది. ఇక్కడ చిన్న చిన్న ఐటెమ్స్‌కి రేట్ ట్యాగ్స్ అంటించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుందుంది. ఒక్కొక్క కుందు 110 అలాగా. కొంచెం కొంచెం పెద్దయి కూడా అంటించారులెండి. పెద్ద పెద్ద కుందులు. కొంచెం మన పెద్ద కుందులు కావాలంటే అవి కూడా ఒక బిలో 1000 అలా ఉన్నట్టున్నాయి. నేను సరింగా చూడలేదు గానీ. అంటే అవి మన మోచేతి చేతి వరకు ఉంటాయేమోనండి. అవి బిలో 1000 అట్లా ఉన్నాయి. ఇక్కడ సామానమే కాదండి. మనకి పెళ్ళికి పసుపు దంచుతారు కదా! రోకళ్ళున్నాయండి. దాని చుట్టూ ఇత్తడితో డిజైన్ చేసున్నాయి. అవి కూడా రోకళ్ళు కూడా క్వాలిటీయే. అంటే టేకియే. మంచి టేక్‌తో చేయించి ఇత్తడిని డిజైన్ చేశారు చుట్టూ. అవి కూడా చాలా బావున్నాయి. మేము అడిగినప్పుడైతే జత వచ్చి 15,000, 20,000 చెప్పారండి. కానీ బావున్నాయి. చాలా బావున్నాయి. అజ్రంలో ఇత్తడి ఎంత బావుంటదో, ఆ ఊరు కూడా అంతే బావుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. మేము అక్కడ వీరభద్ర స్వామి గుడుంటే, అక్కడ చాలా సేపు కూర్చున్నాం. 2 అవర్స్ ముందు ఎళ్ళామన్నాం కదండీ! ఇంక అక్కడ కూర్చున్నాంమాట నేను, మా తమ్ముడు. అసలు చాలా అనిపిచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊళ్ళో ఎవరు పెద్దగా బయట తిరిగినట్టు అనిపిచ్చరండి. మేబీ ఎవరింట్లో వాళ్ళకి ఒక్కొక్క షాప్ ఉంటది గదా! ఇంకా ఆ పని చూసుకుంటా ఉంటారో ఏమో తెలీదు గానండి. బయటైతే తిరగడం తక్కువ. పొరుగురు నుంచి సామాను కొనుక్కుంటాకొస్తారు చూడండి, ఆళ్ళే ఎక్కువ కనపడతారు. ఆ ఊళ్ళో వాళ్ళకన్నా కూడా అక్కడ. ఫైనల్‌గా మేమేం తీసుకోవాలనుకుంటున్నామో అన్నీ తీసేసుకున్నామండి. బిల్లయితే బానే అయింది. ఇది బిల్ కౌంటరండి. మనకి డీమార్ట్‌లో ట్రాలీలుంటాయి చూడండి అలా ఉంటాయన్నమాట. మనకు నచ్చింది తెచ్చుకున్న ట్రాలీలో యేసుకొని ఇంక ఇక్కడ బిల్లేయించుకోవడమే. ఇంక అమ్మాయి తీసేయన్ని మాయే. మేము తీసుకున్న వినాయకుడైతే ఇదేనండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి.